హాయ్ అండి. ఇవాళ అయితే మా ఇంట్లో మిఠాయి చేసుకోబోతే మిఠాయి అన్న బూందీ దానికోసం ఇదిగో బెల్లం పగలగొడుతున్నాను ముక్కలు ముక్కలుగా. మొత్తం పాకం పట్టాలి కదా మిఠాయి కావాలంటే. సో దానికోసం రేపు రెడీ చేస్తున్నాను నేను. మిఠాయికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అంటే శనగపిండి, బెల్లం, యాలకులు, అవి వాటితో చేసేయచ్చు. సింపుల్గానే అయిపోతుంది ప్రాసెస్ అంతా. చూడండి మొత్తం ఇలా కొట్టేస్తున్నాను ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నవి, పాకం త్వరగా అయిపోతుందని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోసి పడుతుంది మా అమ్మ మిఠాయి కోసం. ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక కొంచెం కాగి మెత్తగా పెడితే చాలు, తీసేయచ్చు. లేదంటే మనకి గట్టి పడిపోతే బాగోదు మిఠాయి. ఇక్కడ పాకం పట్టేస్తున్నాం బెల్లం అంతా. అలా పాకం పట్టేసుకున్నాక దాంట్లో పోసి కలిపేసుకోవటమే, మిఠాయి అంతా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బూందీ చేస్తుంది. ఏదైనా మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ బయట రాదు కదా. మన హెల్త్ కూడా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే. బయట అయినా అంత ఇది కాబట్టి. ఇక్కడ దానికోసం నేనైతే ఇక్కడ కరివేపాకు ఇవన్నీ తుంచుతున్నాను. ఇంకా తాలింపు వేయాలి కదా బూందీలోకి. కరివేపాకు మెయిన్, కరివేపాకు, జీడిపప్పు ఇవన్నీ. నెక్స్ట్ అయితే ఇదిగో రెడీ అయిపోయింది బూందీ అన్న మిఠాయి. చూసేయండి. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.